గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. మీరున్న ఈ ప్లేస్ ఉంది కదా, ఒకప్పుడు లోపల ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండేదన్నమాట. ఆంజనేయ స్వామి చరిత్ర షార్ట్గా స్వీట్గా చెప్తాను. ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లి అని ఊరుంది. ఆ బ్రాహ్మణపల్లిలో పాండవులు వనవాసం చేశారు. దాంట్లో భీమసేనుడు, పాండవుల్లో భీమసేనుడు కదా, మీకు ఆ స్టోరీ ఉందో లేదో నాకు తెలియదు. మనకి బోధనలో భీముని గుట్ట ఉంది. ఆ గుట్ట పైన బకాసురుడు రాక్షసుడు ఉంటుంటే అతన్ని సంహరించడానికి ఈ భీముడు బయలుదేరుతాడు అనమాట. బ్రాహ్మణపల్లి విలేజ్ నుంచి 8 కిలోమీటర్స్ బిఫోర్, ఇది ఒక 8 కిలోమీటర్స్, టోటల్ 16 కిలోమీటర్స్. ఇక్కడ రాగానే ఈ చెట్టు కింద ఆ భీముల వారికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యారు. ఎవరు ప్రత్యక్షమయ్యారు? అలాంటి మంచి ప్లేస్లో మీరు ఉన్నారు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం తెలుసా, ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు గుళ్ళో విగ్రహం రూపకంలో. కానీ మీకు తెలియని విషయం, మీలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. కొంచెం గమ్మత్తుగా ఉంది కదా. మీలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? ఆంజనేయ స్వామికి కూడా తన బలం ఏంటో తెలియకపోతుంది. సముద్రాన్ని దాటాలి కదా సీతమ్మని వెతకడానికి, అవునా కాదా? తన బలం తెలియనప్పుడు జాంబవంతుడు మిగతా వానరులు చెప్పారు, అరే నువ్వు చాలా బలవంతుడు రా, చాలా సులభంగా సముద్రాన్ని దాటేస్తావు. అలాగే నీకెంత బలం ఉందో మీకు తెలుసు. నీ టీచర్ చెప్తారు, నువ్వు సైన్స్లో సూపర్ రా, నువ్వు మ్యాథ్స్లో సూపర్ రా బాబు, అరే నీకు తెలుగు చాలా సులభంగా వచ్చేస్తుంది రా, ఇంగ్లీష్ ఇంకా బాగా మాట్లాడుతున్నావు, అవునా కదా? మీ టీచర్ అంటారా నీకు దాంట్లో మీకు మార్క్ లేకపోతే కొంచెం ప్రయత్నం చేయి, అంతా వస్తుంది అంటారా? ओपन करो, ओपन ओपन कर दे। करंट नहीं है, करंट होगा सामने से लो जी, अंदर से लो और सामने से पूरा दिव्य लो, पूरा वहाँ मंदिर यहाँ है तो घंटे वहाँ बज रहा है। पावरफुल अच्छा है सीन है, अच्छा है। आज चरण पादुका एक भक्त चढ़ा के गया। ये मुकुट का भी बढ़िया, ऊपर वाला मुकुट। जय श्री राम। योगान शेषान मंत्र बोले तो गलत तो नहीं बोले भाई, विद्यार्थियों को